హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, శనగలు నానబెట్టుకున్నాను. వడలు వేసుకుందామని. మామూలుగా అయితే శనగ పప్పుతో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. అయితే శనగలు పొట్టుతో కూడా కరకరలాడుతూ బాగుంటాయి. అందుకని శనగలు నానబెట్టుకున్నాను నేను. అట్లనే దీనికి తగినంత అల్లము పొట్టు తీసి కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మన కారానికి తగినట్టు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసాము, పచ్చిమిర్చి, అల్లము వేసేసుకొని ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకొద్దాము. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాము ఒకసారి. ఇప్పుడు శనగలు కూడా వేసి చక్కగా గ్రైండ్ చేసుకుందాము. శనగలతో వడలు ఎప్పుడన్నా చేశారా? ఇది చూసి చేసేయండి. గ్రైండ్ చేసి అయింది. ఒక ట్రిప్పు పచ్చిమిర్చితో పాటు కొన్ని వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇది కూడా మొత్తం టోటల్ ఉన్న శనగలన్నీ చేశాను. అయితే దీంట్లో వాటర్ ఎక్కువ పోయొద్దండి, నానినంత వరకే ఉంచిన నేను. మిగతా ఎక్స్ట్రా ఒక్క చుక్క కూడా పోయలేదు. అందుకే ఇట్లాంటి చిన్న దాంట్లో వేసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతుంది. అదే పెద్దవైతే కనుక వాటర్ లేనిదే తిరగవు. అందుకని కొంచెం ఎక్కువ శనగలైనప్పటికి కూడా ఇట్లా దీంట్లోనే వేస్తే చాలా బాగా వస్తాయి. ఇక వాటర్ మాత్రం యాడ్ చేస్తే మనకి వడలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పిండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. మళ్ళీ ఇట్లయితేనే కరకరలాడుతూ ఉంటాయి. మళ్ళీ వాటర్ ఎక్కువైతే మెత్తగా లోపల బాగుండవు. తగినంత సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకున్నాము. అంతా కలుపుకొని మనం వడలకి రెడీ చేసుకుంటే ఇక వేసుకోవటమే. వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. అట్లనే ప్లేలిస్టుల్లో మొక్కలకి ప్లాంట్స్కి సంబంధించింది కూడా ఉన్నాయండి. స్టార్టింగ్ నేను ప్లాంట్స్లోనే చేశాను. అయితే నాకు ఆ ప్లాంట్స్ మేము ఇల్లు మారటం వల్ల మొక్కలు పెట్టుకోవటం కుదరక తీసేసినా కానీ ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. వంటలు అయితే ఇక కంటిన్యూగా చేస్తూనే ఉంటా. చిట్కాలు ఉన్నాయి. ఒకసారి అన్ని ప్లేలిస్టులు చెక్ చేయండి. నాకు మీ విలువైన కామెంట్లని అందించండి. పదే కాగిన నూనె అవుతుందని కొంతవరకే పోసుకున్నాయి. ఇది పెద్ద బాండీ కదా, కొంచెం తడి చేసుకున్న చేతితో వడలు వేసుకోవాలండి. ఇవి హోల్ ఏం పెట్టుకోకర్లేదు. ఇలా చేత్తోనే ఇట్లా అనుకొని వేసేసుకోవచ్చు. ఏ పేపరు ఏమీ అవసరం లేదు. మన మినపవడలైనా రెగ్యులర్ చేసే వాళ్ళకి ఏ సాయం లేకున్నా చేతి మీదనే చేసేసుకోవచ్చు. రాని వాళ్ళకే జాగ్రత్తగా చేసుకోవాలి. షేప్ రావాలనుకునే వాళ్ళకి కావాలి. ఇవి ఇట్లా వేస్తే షేప్ కూడా బాగానే వస్తుంది. దీంట్లో ఏమి బైండింగ్ కలపలేదండి. కావాలంటే కలుపుకోవచ్చు, కానీ శనగ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకని నేను ఒట్టి శనగ వడలే వేస్తున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కూడా కామెంట్ చేయండి. ఈ నూనెకి 6 వడలు పట్టినాయండి. 7 పట్టినాయి. ఇవి చక్కగా డీప్ ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. తింటే చాలా టేస్ట్ బాగుంటాయి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో తెలియదు. ట్రై చేస్తే మాత్రం చక్కగా నాకు చెప్పండి. ఇంతేనండి, కంప్లీట్ అయిపోయినాయి. ఎంతో రుచిగా ఉండే శనగ వడలు ట్రై చేసి చెప్పండి. అట్లనే ఇదిగోండి, ఆనియన్ దీంట్లో వేసుకునే కంటే సైడ్కి తింటేనే బాగుంటాయండి దీంట్లో. అందుకని నేను సైడ్కే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ నచ్చితే మీరు వేసుకోండి, కానీ అట్ల కంటే ఇట్లా బాగుంటాయని నేను ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను. ధన్యవాదాలు.